యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సినిమా అంటే వినోదం, ఎంటర్టైన్మెంటే కాదు, చాలా కనెక్టింగ్ కూడా ఉంటుంది, చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పలానా సినిమా పలానా థియేటర్లో ఫస్ట్ డే చూశాను అంటాం, లేకపోతే పలానా సినిమా ఇన్ని రోజులు ఆడింది ఆ థియేటర్లో అంటాం. ఇలా లేకపోతే ఒక అకేషన్ చూసుకొని సినిమాకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటాం. ఇలా సినిమాతో మనకి ఎంత కనెక్టింగ్ ఉంటుందో సినిమా థియేటర్స్తో కూడా కనెక్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలు సూపర్ సక్సెస్ మీట్లు కానీ లేకపోతే సినిమా రిలీజ్ అప్పుడు ఎలా సెలబ్రేషన్స్కి వేదిక అవుతాయో కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల దాడులకు కూడా గురవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైజాగ్లో సంగం శరత్ థియేటర్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాకి ఎవరు వచ్చినా సంగం శరత్ థియేటర్ పక్కనే ఉంటుంది ఆ షాపింగ్ మాల్ అంటాం. ఇలా చాలా ఐడెంటిఫికేషన్స్ కి కూడా మనకి సినిమా థియేటర్లు వేదికగా నిలుస్తాయి. 1979లో ప్రారంభమైన సంగం శరత్ థియేటర్ గురించి చాలా మందికి తెలుసు. ఈ థియేటర్ గురించి మీకు తెలిసింది చెప్పండి అంటే చాలా మెమోరీస్ మీరు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత ఇక్కడ కొంత డ్యామేజ్ అయితే జరిగింది, కొంతమంది అత్యుత్సాహం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడైతే సినిమా 3 గంటల పాటు చూసే సినిమా కూడా హై ఫెసిలిటీస్ మధ్య చూడాలి, బాగా రిలాక్స్ అవ్వాలి, అది కూడా చాలా మెమొరీగా ఉండాలి అనే ఆలోచనతో ఫ్యాన్స్లోనే కాదు సినిమా లవర్స్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ స్థాయిలోనే ఇప్పుడు శరత్ థియేటర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ రెడీ అయిపోయింది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, శరత్ థియేటర్ అనేటప్పటికి చాలా మంది ఏదైనా సినిమా రిలీజ్ అయితే సంగం శరత్లో ఫస్ట్ చూసేయాలి అని క్యూరియాసిటీ ఉంటుంది. లాస్ట్ డ్యామేజ్ కూడా అయింది. ఇప్పుడు ఎట్లా పబ్లిక్కి? లాస్ట్ టైము పుష్ప రిలీజ్ అయినప్పుడమ్మా చాలా డ్యామేజ్ అయింది. చాలా హెవీ క్రౌడ్తో వచ్చి అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా డబుల్ త్రిబుల్ వచ్చేసి చాలా డ్యామేజ్, సీట్లు అయితే మొత్తం చాలా డ్యామేజ్ చేసేసారు, ఇంటీరియర్లు కూడా డ్యామేజ్ చేసేసారు. సరే, ఇప్పుడు మనం అధునాతన టెక్నాలజీతో ఈ సీటింగ్ అనేది ఎస్ఆర్ సీటింగ్ అనేది ఇండియాలో నెంబర్ 1 లీడింగ్లో ఉందన్నమాట. వాళ్ళతో మేము టైఅప్ అయ్యి ఒక 6 months నుంచే మేము అన్ని చేసుకుంటూ వచ్చి హైయర్ ఎండ్ అన్నమాట ఎస్ఆర్ సీటింగ్ 9 అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. దీంట్లో ఒక టెక్నికల్గా చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఎస్ఆర్ 7 నుంచి ఎస్ఆర్ 9కి వచ్చారు. ఇప్పుడు ఆ సిట్టింగ్ మాట్లాడుకొని ఆ సిట్టింగ్ మేము వేయడం జరిగింది. అలాగే ఇంటీరియర్లు మొత్తం డ్యామేజ్ అయినవన్నీ మన రెక్టిఫై చేయడం జరిగింది. సౌండ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆ సౌండ్ సిస్టమ్ కూడా అట్మాస్ను కూడా కొంచెం మాడిఫికేషన్ చేసాం. అలాగే స్క్రీన్ వైస్ కూడా దాన్ని అంతా మొత్తం చాలా వరకు విజువల్స్ బాగా వచ్చేదానికి దాన్ని మాడిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత టాయిలెట్స్ కూడా మనకు కొంచెం ఇంతకుముందు కన్నా ఇంప్రూవ్మెంట్ చేసాం. గ్రీన్ ల్యామ్ అని కంబోర్డ్స్ కూడా అన్నీ చేసాం అన్నమాట. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో ఎలాగ ఉన్నాయో కంబోర్డ్స్, ఆ టైప్లో యూరినల్స్ కంబోర్డ్స్ తీసుకొచ్చాం. మొత్తం టెక్నాలజీ ఒక 2 crores పెట్టి ఇప్పుడు మళ్ళీ రెనోవేషన్కి వెళ్ళి 2 months క్లోజ్లో ఉండి మొత్తం రిపేర్స్ అన్ని చేసుకొని ఇవాళ మ్యాట్ స్క్వేర్ తోటి మనం ఓపెన్ చేసాం ఈరోజు. జనరల్లీ ఇప్పుడు కంఫర్ట్ అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి కాబట్టి అబ్బా ఈ సినిమా చూడలేకపోతున్నాం, మెడ నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే సరిగ్గా సీటింగ్ కంఫర్ట్ లేదు, ఇలాంటివి చూస్తున్నాం థియేటర్స్ లో. బట్ ఈ కంఫర్ట్నెస్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఎంజాయ్ చేస్తారు? అదే అమ్మా, ఇంతకుముందు ఈ సీటింగ్ వచ్చేసేటప్పటికి నడువు నొప్పి రావడం, ఈ హెడ్ రెస్ట్ దగ్గర నొప్పి రావడం, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఈ ఎస్ఆర్ వాళ్ళు 1 by చేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు హెడ్కి కానీ అన్నిటికీ నడువుకి కానీ అన్ని కంఫర్ట్నెస్, ఆ స్పాంజ్ అన్ని లెవెల్స్ అన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆ చైర్లోనే ఒక 6 holes ఇచ్చారన్నమాట. మనం షార్ట్ ఉండే వాళ్ళకి ఒక హోల్, హైట్ ఉండే వాళ్ళకి ఒక హోల్ అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే మనం రెక్లైన్ అనమాట, ఆ సీట్లోనే రెక్లైన్ వస్తుంది. మనకు కావాల్సినట్టు అడ్జస్ట్మెంట్, ఆడియన్ కావాల్సినట్టు మేము అడ్జస్ట్మెంట్ ఇచ్చేదానికి ఇచ్చాడు. దానివల్ల 3 hours హ్యాపీగా ఒక ప్రేక్షకుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, సీట్ కంఫర్టబుల్ అలాంటివి ఇచ్చారన్నమాట. అందుకని కాస్ట్ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా సీటింగ్ మంచి ప్రిఫరెన్స్ తీసుకొని దానికంటూ మంచి సీటింగే ఇచ్చాం.
సినిమా రిలీజ్ అవుతుందంటే క్రౌడ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఎంత అయితే హై టెన్షన్ ఉంటుందో థియేటర్స్ లో మీకు అంతే ఉంటుంది. మేము ఆల్రెడీ చాలాసార్లు చూసాం కూడా. సో సినీ లవర్స్ కి కూడా ఏం చెప్తారు? జనరల్ గా ఒక సినిమా వచ్చాం, చూసాం, వెళ్ళిపోయాం, బట్ ఏదో అత్యుత్సాహం కావచ్చు, హైపర్ కావచ్చు, కాస్త ఇలా కట్ చేయడమో ఇంకోటి డ్యామేజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంత నష్టం మీకు? అదేమ్మా, నేను సినీ జనాలు కూడా ఫ్యాన్స్ అయితే ఏమి, సగటు ప్రేక్షకుడికి అయితే ఏమి, అందరికీ విజ్ఞప్తి చేసేది ఇదే. ఇవి 1979 నుంచి రన్ చేస్తున్న థియేటర్లు. ఆఫ్టర్ కరోనా మాకేమీ చాలా వరకు డ్యామేజ్ అయ్యాం. ఆఫ్టర్ కరోనా జనాలు చాలా వరకు తగ్గిపోయారు. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అదొక 30%, అదొక 30%, కరోనా ఆఫ్టర్ తర్వాత 30%, మాకు వచ్చేది 40% జనాలే వస్తున్నారు ఇప్పుడు థియేటర్కి. అందువల్ల మాకు పెద్ద ఇదే ఉండట్లేదు. ఆ ఫ్యాషన్ అనేది మాకు ఉండిపోయింది కాబట్టి 79 నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్యాషన్ తోటి మేము చేస్తూ వస్తున్నాం. ఈ ప్రేక్షకులు కూడా కొంచెం, ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం, మేము సెలబ్రేషన్కి అడ్డగానే నడుస్తుంది ఇది. ఇప్పుడు అన్ని మా సిటీలో ఫస్ట్ మా ఫ్యాన్స్ సెలబ్రేషన్ అంటే జరిగేది మా థియేటర్. వాళ్ళు అలాగే కోఆపరేట్ చేసేవాళ్ళు, మేము అలాగే కోఆపరేట్ చేసేవాళ్ళు. కానీ కొంతమంది, అందరినీ చెప్పలేము, కొంతమంది శక్తులు అనాలనో మరి ఏమో తెలియదు, అలాంటివి కొంచెం వాళ్ళల్లో జొరబడి థియేటర్ను ధ్వంసం చేసే స్థాయికి వచ్చేస్తారు. లోపల ఫైర్లు కొట్టడం, స్క్రీన్లు చించేయడం, స్క్రీన్ కూడా చించేస్తున్నారు, సీట్లు చించేయడం, ఎన్ని డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇకనైనా రిక్వెస్ట్, మీకోసం, మీ ఆనందం కోసం, మీ ఎంజాయ్ చేయడం కోసం మేము అన్నీ ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా మొత్తం టెక్నాలజీతో మొత్తం తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు. కాబట్టి ఓపిక్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థియేటర్ డ్యామేజ్ లేకుండా, మాకు కొంచెం ఇబ్బంది లేకుండా మాకు సహకరించాలని మనం చేస్తున్నాం. దాదాపు నియర్ బై అంటే 50K సెలబ్రేషన్ కి దగ్గరికి వెళ్తోంది. ఇక్కడ చాలా సినిమాలు సెలబ్రేషన్స్ చేసుకున్నవి, అలాగే స్టార్ హీరోస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఏం చెప్తారు? అదేమ్మా, ఇక 50 yearsకి దగ్గర పడుతుంది. ఆ సెలబ్రేషన్లు కూడా మేము ఇంకా 50 yearsకి ప్లాన్ చేసుకోవాలని అంటున్నాం. హీరోస్ కూడా వస్తుంటారు, డైరెక్టర్స్, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ, రాజమౌళి దగ్గర నుంచి అందరూ వచ్చిన వాళ్ళే, హీరోస్ దగ్గర నుంచి అందరూ వచ్చిన వాళ్ళే. కొంచెం ఓపిక బట్టి జనాల్లో అంత అత్యుత్సాహాన్ని ఉండొచ్చు. హీరో ఇది వాళ్ళకి, ఆ ఫ్యాన్స్ ఇది ఉండొచ్చు. థియేటర్ డ్యామేజ్ లేకుండా ఆ అత్యుత్సాహాన్ని మీరు ప్రదర్శించండి అని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం.